కన్యరాశి వారికి ఒకవైపు అష్టమ కుజదోషం, వ్యయంలో కేతు సంచార స్థితి, ఉత్తరాయణ పుణ్యకాలంలో చివరి ఆదివారం అమావాస్య 14వ తారీఖు ఆదివారము రోహిణి నక్షత్రంతో కూడుకున్న అమావాస్య, 15వ తారీఖున సోమవారము మృగశిర నక్షత్రంతో కూడుకున్న సోమవతి అమావాస్య సందర్భంగా జాతకంలో గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేనప్పుడు, కులదేవతల యొక్క శాపము, గ్రామదేవతల యొక్క ఆశీస్సులు లేనప్పుడు, నరదృష్టి చేత శత్రులతో బాధపడడం, అనేక ఆర్థిక ఇబ్బందులతో మనం బాధపడుతున్నామా, వాహన గండాలు జలగండాలతో ఇబ్బంది పడుతున్నామా, అయితే ఏకైక చక్కటి పరిష్కార మార్గము ఆదివారం పూట మీ ఇంటి సింహద్వారంనకు కూష్మాండ దీపాన్ని దిష్టిని తీసి పగలగొట్టండి, ఒక బుర్ది గుమ్మడిని పూజ చేసి కట్టండి. అలాగనే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి లేకపోతే ఆకుపచ్చ కలిగినటువంటి ఆకులలో దీపాన్ని వెలిగించి దీన్ని చాకలి వారికి దానం చేసినట్లయితే లేక కుమ్మరి వారికి దానం చేసినట్లయితే సకల నరదృష్టి, వాస్తు దృష్టి, సకల గ్రహదోషాలు తొలగిపోతాయి. మీరు ఏదైతే పనులు అనుకుంటున్నారో దాంట్లో విజయం సత్యం అని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కి వాట్సాప్ను పంపించగలరు. 100 సంవత్సరాల జాతక రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులు తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.